చాలామంది లగ్జరీ ట్రావెల్ అంటే కేవలం ధనవంతులకే అనుకుంటారు. కానీ ఇండియన్ పాస్పోర్ట్ ఉండి కొంచెం ప్లానింగ్ ఉంటే మీరు కూడా విదేశాల్లో ఒక మహారాజులా బ్రతకవచ్చు. ఈరోజు వీడియోలో మన రూపాయి విలువ ఎక్కువగా ఉండి మీరు తక్కువ బడ్జెట్లో రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయగలిగే 5 దేశాల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. మొదటగా మనం వియత్నాం గురించి మాట్లాడుకుంటే ఇది భారతీయులకు బడ్జెట్ ధరలో అత్యంత విలాసవంతమైన అనుభూతినిచ్చే దేశం. లైన్ తర్వాత దేశం వియత్నాం. ఇక్కడ రూపాయి విలువ చాలా ఎక్కువగా ఉండటం వల్ల మీరు తక్కువ ధరకే 5 స్టార్ హోటల్స్ మరియు రాయల్ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ ఉన్న రిసార్ట్స్లో ఉండవచ్చు. వియత్నాం మరియు భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో డైరెక్ట్ ఫ్లైట్స్ పెరగడం వల్ల ప్రయాణం సులభమైంది. వీసా విషయానికి వస్తే భారతీయులు ఆన్లైన్లో ఈ వీసా ద్వారా కేవలం 3 రోజుల్లోనే అనుమతి పొందవచ్చు. లగ్జరీ పరంగా ఇక్కడ మీరు హనోయి లేదా హో చి మిన్ సిటీలో ప్యాలెస్ లాంటి హోటల్స్లో ఉంటూ హాలాంగ్ బేలో ప్రైవేట్ క్రూయిజ్ షిప్ బుక్ చేసుకోవచ్చు. ఈ క్రూయిజ్లో మీకు ప్రైవేట్ బాల్కనీ, మసాజ్ సదుపాయాలు మరియు 5 రకాల కోర్సులతో కూడిన భోజనం లభిస్తుంది. వియత్నాం ప్రజలు భారతీయుల పట్ల చాలా స్నేహపూర్వక వైఖరిని కలిగి ఉంటారు. ఇది మీ ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తుంది. సామాన్య భారతీయుడు కూడా ఇక్కడ ఒక లక్షాధికారిలా జీవించవచ్చు. రెండవది ఇండోనేషియాలోని బాలి ద్వీపం. ఇది ప్రతి ట్రావెల్ లవర్ యొక్క కలల డెస్టినేషన్. లైన్ తర్వాత దేశం ఇండోనేషియా, బాలి. బాలీలో మన రూపాయి విలువ వల్ల మీరు ఊహించని లగ్జరీని అనుభవించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉండే ప్రైవేట్ పూల్ విల్లాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. భారత్ మరియు ఇండోనేషియా మధ్య పురాణాల కాలం నుండి బలమైన సాంస్కృతిక సంబంధాలున్నాయి. అక్కడి దేవాలయాలు మరియు సంప్రదాయాలు మనకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. వీసా విషయానికి వస్తే భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉంది. అంటే మీరు విమానాశ్రయంలో దిగిన తర్వాత కేవలం ఫీజు చెల్లించి వెంటనే వీసా పొందవచ్చు. లగ్జరీ లైఫ్ స్టైల్ ఇక్కడ కేవలం విల్లాలకే పరిమితం కాదు. మీరు ఉబుద్లోని అడవుల మధ్య ఉండే రిసార్ట్స్లో ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయవచ్చు, లేదా సెమిన్యాక్లోని హై ఎండ్ బీచ్ క్లబ్బులలో సాయంత్రం వేళ గడపవచ్చు. ఇది బడ్జెట్లో రాయల్ లైఫ్ అనుభవించాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. మూడవ దేశం మన పొరుగునే ఉన్న శ్రీలంక. ఇది తక్కువ ఖర్చుతో విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి అత్యుత్తమమైనది. లైన్ తర్వాత దేశం శ్రీలంక. భారత్ మరియు శ్రీలంక మధ్య బంధం రామాయణ కాలం నుండి నేటి ఆర్థిక సహకారం వరకు ఎంతో లోతైనది. భారతీయులకు ప్రస్తుతం ఇక్కడ వీసా ఉచితం, వీసా ఫ్రీ. ఇది పర్యాటకులకు ఒక గొప్ప వరం. శ్రీలంకలో మీరు నువరా ఎలియాలోని బ్రిటిష్ కాలం నాటి టీ ఎస్టేట్ బంగళాల్లో ఉంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. కొలంబోలోని కసినోలు, బెంటొటాలోని సముద్రతీర లగ్జరీ రిసార్ట్సు మరియు గాల్లేలోని చారిత్రాత్మక కోటలు మీకు విలాసవంతమైన జీవనశైలిని పరిచయం చేస్తాయి. ఇక్కడ సర్వీస్ మరియు ఆతిథ్యం చాలా బాగుంటుంది. మీరు ప్రతి చోటా గౌరవించబడతారు. తక్కువ సమయంలోనే ఒక విదేశీ రాజకుమారుడిలా ఫీల్ అవ్వాలంటే శ్రీలంకను మించిన దేశం లేదు. నాలుగవది యూరోపియన్ అందాలను బడ్జెట్ ధరలో చూపే హంగేరీ. లైన్ తర్వాత దేశం హంగేరీ. యూరోపియన్ దేశాల్లో భారతీయులకు అత్యంత చౌకైన మరియు విలాసవంతమైన నగరం బుడాపెస్ట్. భారత్ మరియు హంగేరీ మధ్య దౌత్య సంబంధాలు చాలా పాతవి మరియు సురక్షితమైనవి. ఇక్కడికి వెళ్లడానికి మీరు షెంజన్ వీసా తీసుకోవాలి. లగ్జరీ విషయానికి వస్తే డాన్యూబ్ నదిపై ప్రైవేట్ నైట్ క్రూయిజ్ ప్రయాణం చేస్తూ వెలిగిపోయే పార్లమెంట్ భవనాన్ని చూడడం ఒక మరపునరాని అనుభవం. ఇక్కడి పురాతన థర్మల్ బాత్స్ నిజమైన ప్యాలెస్ అనుభూతినిస్తాయి. ఒపెరా హౌస్లో షోలు చూడడం, హై ఎండ్ యూరోపియన్ రెస్టారెంట్లలో భోజనం చేయడం వంటివి ఇక్కడ ఇతర యూరోపియన్ దేశాల కంటే చాలా తక్కువ ధరకే లభిస్తాయి. మధ్యతరగతి బడ్జెట్తో యూరోపియన్ రాయల్టీని ఎంజాయ్ చేయాలంటే ఇది సరైన చాయిస్. చివరిగా సెంట్రల్ ఏషియాలోని అందమైన దేశం కజకిస్తాన్. లైన్ తర్వాత దేశం కజకిస్తాన్. భారతీయులకు ఇక్కడ 14 రోజుల వరకు వీసా అవసరమే లేదు. ఇది ప్రయాణాన్ని చాలా వేగవంతం చేస్తుంది. భారత్ మరియు కజకిస్తాన్ మధ్య వాణిజ్య మరియు రక్షణ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. అందుకే వారు భారతీయులను ఎంతో ఆదరిస్తారు. లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం మీరు ఆల్మటీ నగరానికి వెళ్ళాలి. అక్కడి షైమ్ బులాక్ స్కీ రిసార్ట్స్ స్విట్జర్లాండ్ను తలపిస్తాయి. పర్వతాలపై ఉండే విలాసవంతమైన హోటల్సు, గ్లాస్ కేబుల్ కార్లు మరియు ఆధునిక నైట్ లైఫ్ ఇక్కడ స్పెషల్. తక్కువ జనాభా,
విశాలమైన రోడ్లు, క్లీన్ సిటీలు మీకు ఒక రిచ్ ఫీలింగ్నిస్తాయి. మీరు తక్కువ బడ్జెట్తో విదేశాల్లో వింటర్ లగ్జరీని ఎంజాయ్ చేయాలనుకుంటే కజకిస్తాన్ ఉత్తమమైన ఎంపిక.